ఎరాక్స్ని లాంగ్ డ్రైవ్ వెళ్తాం కరెక్టే, కాకపోతే ఎన్ని కిలోమీటర్లు నాన్ స్టాప్ నడపవచ్చు అని చెప్పి. మనం ఇట్లా ఇస్తే ఏ వెహికల్ కూడా ఇవ్వదు మనకి మైలేజ్, స్మూత్గా లాగాల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఈరోజైతే సండే నార్మల్ వీకెండ్ రైడ్ కింద అయితే బయటకి అయితే వచ్చా. సో లాస్ట్ 2 వీడియోస్ అయితే చూసారు కదా మీరు. మంచి అంటే అన్ని నెలల తర్వాత పెట్టినా కూడా మినిమం ఒక 100 to 120 వ్యూస్ అయితే దాటుతున్నాయి వీడియోస్కి. సో అలా మెల్లమెల్లగా పెరుగుతాయి, నాకు కూడా తెలుసు. కాకపోతే కొంచెం టైం పడుతుంది మళ్ళీ మన వీడియోస్ అన్నీ కూడా కొంచెం ఫామ్లోకి వెళ్ళాలంటే. సో ఈరోజు నేను దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ దాకా అయితే వెళ్ళి నార్మల్ వచ్చేస్తాం మళ్ళీ. కానీ చాలా లేట్ అయిపోయింది ఈరోజు, ఆల్మోస్ట్ 7:37 అయిపోయింది టైము. చాలామంది ఇంకా వేరే కామెంట్స్ కూడా పెట్టారు, బ్రో ఇన్స్టలేషన్ అంటే మన సైడ్ డూమ్స్ కానీ లేదంటే సేఫ్టీ రాడ్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ బాగుంటాయి బ్రో ఎరాక్స్కి హైదరాబాద్లో అని పెట్టారు. నన్ను అడిగితే కోటి సైడ్ అయితే మంచిగానే ఉంటాయి బ్రో. కోటి సైడ్ వెళ్ళిపోవచ్చు మీరు కావాలనుకుంటే. కోటి సైడ్ వెళ్ళిపోతే మీకు పర్ఫెక్ట్గా దొరికేస్తాయి ప్రతిదీ కూడా. R15M బాగుంటుంది బండి. మన దగ్గర V3 ఉంది, నేను ముందే M ఉంటే పక్కా MA తీసుకుంటుండే. ఇప్పుడు వచ్చిన R15Mలో మనకి TFT కలర్ డిస్ప్లే కూడా ఉంది, సూపర్ ఉంది వెహికల్ లుకింగ్ కూడా. అది కాకపోతే V3 నెక్స్ట్ వచ్చేసి Insta360 ట్రై చేస్తున్నా. నాకు తెలిసి ఇంకొక 1.5 మంత్లో తీసేసుకుంటా Insta360 కూడా. ఇంకా బెస్ట్ ఏంటంటే EMI ఆప్షనే బెటర్. ఇంకా EMIలో తీసేసుకుందామని చూస్తున్నా. మంత్లీ ఇంత కట్టేసుకుంటే అయిపోతుంది అది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 35 to 40 దాకా ఉన్నట్టుంది అది. మంత్లీ ఎంతో కొంత EMI పెట్టేసుకుంటే అయిపోతుంది. ఒకటేసారి కొనాలంటే కష్టం కాబట్టి EMI ఆప్షన్ బెటర్ అది. ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు నాకు మన సబ్స్క్రైబర్, అంటే మన వీడియోస్ కింద, ఎరాక్స్ని లాంగ్ డ్రైవ్ వెళ్తాం కరెక్టే, కాకపోతే ఎన్ని కిలోమీటర్లు నాన్ స్టాప్ నడపవచ్చు అని చెప్పి. బ్రో ఎన్ని కిలోమీటర్లు అంటే అది నీ ఓపిక బ్రో ఫస్ట్ అయితే. ఎందుకంటే మనకి ఎరాక్స్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంటుంది కాబట్టి నువ్వు నడపచ్చు బ్రో. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మనకి ఇది మ్యాక్సీ స్కూటర్ కాబట్టి మనకి సిట్టింగ్ పొజిషన్ కూడా సూపర్ కంఫర్ట్గా ఉంటుంది మనకి. ఒకసారి సిట్టింగ్ పొజిషన్ అలవాటు అయిందంటే సూపర్ అనిపిస్తుంది వెహికల్. నన్ను అడిగితే అరౌండ్ ఒక 120-130 ఈజీ, అంటే 150 కూడా వెళ్ళిపోవచ్చు నాన్ స్టాప్. ఒక మంచి స్పీడ్లో వెళ్ళినామనుకో మనకు కూడా బాగుంటుంది, అంటే మైలేజ్ పరంగా కానీ మంచిగా వస్తుంది మైలేజ్ కూడా. ఇప్పుడు అరౌండ్ మనకి ఎంత ఇస్తుంది ఇది మైలేజ్? 44.6 per లీటర్కి, అంటే 57 ఆ స్పీడ్లో వెళ్తుంటాయి. 35 కాదు కదా, 50 కూడా వస్తుంది ఈ వెహికల్. మన దాంట్లో ఆల్రెడీ మైలేజ్ టెస్ట్ కూడా ఉంది మనది. దీనికి సంబంధించిన మైలేజ్ టెస్ట్ కూడా మన ఛానల్లో అయితే ఉంది, అక్కడ కూడా మీరు చెక్అవుట్ అయితే చేయొచ్చు. వెహికల్కి మాత్రం అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది వెహికల్ అయితే మాత్రం. మనకేంటంటే మెయిన్ ఇది లాంగ్ డ్రైవ్కి సూపర్ ఉంటుంది. అంటే లగేజ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియో మనం చూడండి ఒకటి నేను ఐకార్స్లో పెట్టేస్తా. నేను ఊరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్, అదే మా ఊరు నుంచి డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చా. ఇక్కడ నుంచి వెళ్ళా. నిజం చెప్పాలంటే యాక్టివా కూడా 100 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు ఆపకుండా, ఎందుకంటే అది ఎయిర్ కూల్డ్ అయినా కూడా వెళ్ళిపోతుందంటే ఇది ఈజీగా ఎంత లేదన్నా ఒక 150 to 100 వెళ్ళిపోవచ్చు ఈజీగా. కాకపోతే అంత నడిపే ఓపిక మనకు ఉండాలంతే. నాన్ స్టాప్ అంటున్నాను నేను, అదే ఒక 10 minutes 15 minutes అక్కడ అట్లా ఆపుకుంటూ కూడా మన పర్ డే 500 to 600 ఈజీగా వెళ్ళిపోవచ్చు వెహికల్ మీద. మనకు అసలు వెళ్తున్నట్టు కూడా అనిపించదు, అంత స్మూత్గా ఉంటుంది వెహికల్, అంత స్మూత్గా ఉంటుంది. అట్లనే మైలేజ్ కూడా బాగుంటుంది, ఒక 80 to 80 70లో వెళ్తే సరిపోతుంది. 65 to 70 చాలు, 80 కూడా వద్దు, 65 to 70. అదే R15 వచ్చేసి 80 స్పీడ్లో వెళ్ళినామంటే కూడా మంచి మైలేజ్ వస్తుంది. అది మనం ఇట్లా ఇస్తే ఏ వెహికల్ కూడా
ఇవ్వదు మనకి మైలేజ్. స్మూత్గా లాగాల బండిని. ఇప్పుడు చూడండి, ఒకటేసారి లాగితే 18 పడిపోయింది మైలేజ్, 14. అది వదిలేస్తే 99కి వెళ్ళిపోతుందేమో ఇప్పుడు అది. కంట్రోలింగ్ మాత్రం వేరే లెవెల్ బండివి. యమహా అంటేనే బ్రేకింగ్ పరంగా సాలిడ్గా ఉంటుంది. ఎందుకంటే నాకు R15 తోటి పిచ్చ క్లారిటీ వచ్చింది యమహా బ్రేకింగ్ సిస్టమ్ ఎట్లుంటుందని చెప్పి. కాకపోతే R15కి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పడ్డాయి. ముందు టైర్లు మార్చాలి, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 years అయిపోయింది తీసుకొని. అది 20,000 kilometers తిరిగేసింది. BMW ఎప్పటికైనా కొందాం. మన బడ్జెట్లో కొంచెం తక్కువ రేట్లో వచ్చే GS 310 అయినా తీసుకోగలుగుతామేమో ఫ్యూచర్లో. నాకు అడ్వెంచర్ వెహికల్స్ అన్న కూడా చాలా ఇష్టం. అట్లా ఆ టైప్లో ఒకటి ఉంటే బాగుంటుంది మన దగ్గర. నాకు బాగా ఇష్టమైంది KTM 390. దాని తర్వాత అంటే రెండు ఈక్వల్గానే ఇష్టం నాకు. KTM 390, అడ్వెంచర్ 390, దాని తర్వాత GS 310. కాకపోతే ఏంటంటే మనకు బ్రాండ్ పరంగా GSకి బాగా వెళ్ళిపోతుంది, BMW అనే ఒక బ్రాండ్కి. ఇది ఏంటంటే మనకి 390cc వస్తుంది, మొత్తం డిస్ప్లే ఇవంతా కూడా దీంట్లో బాగుంటుంది. కాకపోతే బ్రాండ్ పరంగా చూసుకుంటే కొంచెం మనకి BMW బాగుంటుంది అనిపిస్తుంది. మొత్తం ఇప్పుడు మనం ఫిలిం నగర్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఫిలిం నగర్ సైడ్ సరే అలా కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళి అలా యూటర్న్ తీసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకొకటి ఏంటంటే నాకు వేరే కామెంట్ కూడా వచ్చింది, బ్రో వై కనెక్ట్ యాప్ అనేది ఎట్లా కనెక్ట్ చేయాలని చెప్పి. బ్రో ఈ వీడియో లాస్ట్ వరకు చూడు, నేనైతే పక్కా చెప్తా దాంట్లో వై కనెక్ట్ యాప్ అనేది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పి. వై కనెక్ట్ యాప్ చాలా ఈజీగానే ఉంటుంది కనెక్ట్ చేసుకోవడానికి కూడా. ఆల్మోస్ట్ 8 అయిపోతుంది అప్పుడే. టైము ఇంట్లో ఉంటే ఫట్ అయిపోతుంది, అదే పనికి వెళ్తేనేమో అవ్వదు. దీని ఎగ్జాస్ట్ నోట్ కూడా సూపర్ ఉంటుంది. నాకు తెలిసి దీని నెక్స్ట్ సర్వీస్ అంటే ఆల్మోస్ట్ ఇంకొక 3 months తర్వాత ఉంటుంది. అది డైనమిక్ రైడర్స్లో ఇద్దామని చూస్తున్నాం ఇది. ఎందుకంటే నాకైతే అంత నచ్చలే అది మన గో బైక్ సర్వీస్ అయితే. కాబట్టి దీన్ని పక్కా డైనమిక్లో ఇచ్చేస్తా అని చెప్పిండు విజయ్. దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది, ఏంటంటే కొంచెం వైబ్రేట్ అవుతుంది వెహికల్. ఇది కొంచెం వైబ్రేషన్ అయితే వస్తుంది. అది ప్రతిసారి రాదు, అప్పుడప్పుడు వస్తుంది వైబ్రేషన్ అనేది. వై కనెక్ట్ యాప్ అనేది అట్లా కనెక్ట్ చేయడం నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. మన యాప్ కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకు చూపించేస్తుంది బ్లూటూత్ సింబల్ యాప్ అని. యాప్ కనెక్ట్ అయిన వెంబటే ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాం. ఈ వెహికల్తో వచ్చి చాలా రోజులు అయిపోయింది ఈ బండి మీద, ఈ రోడ్లో. మైండ్ స్పేస్ జంక్షన్ శ్రీ పెద్దమ్మ తల్లి టెంపుల్. మనం పెద్దమ్మ తల్లి టెంపుల్కి లెఫ్ట్ నుంచి వెళ్ళాలనుకుంటా నాకు తెలిసి, అంతే లెఫ్ట్ నుంచి వెళ్ళిపోవాలి. కానీ చూస్తున్నాం మేలో ఒక మంచి రైడ్ వేద్దామని. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం సమ్మర్ కాబట్టి సూర్యలంక బీచ్కి వెళ్దామని చూస్తున్నాం నేను మా తమ్ముడు. 1 dayలో వెళ్ళొచ్చు కాబట్టి అది ఆల్మోస్ట్ ఒక 6 o'clock, 6 కూడా కాదు 5:30 కల్లా స్టార్ట్ అయినామంటే 10:30 కల్లా అక్కడ ఉండొచ్చు. 10:30 to 1 వరకు ఎంజాయ్ చేసినా కూడా 1 to 6, 7, 9 వరకు వచ్చేసినా సార్ ఇంటికి మళ్ళీ రిటర్న్. కాకపోతే సమ్మర్ కాబట్టి పిచ్చ ఎండ ఉంటుంది, తడిసిపోద్ది నాకు తెలుసా అప్పుడు సమ్మర్లో. అయితే మాత్రం వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ వ్యూ మొత్తం. దీని మీద నుంచొని కూడా నడపవచ్చు మంచిగా. నుంచుంటే ఇట్లా ఉంటుంది.
అమ్మో, ఇప్పుడు మన కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి వస్తాం, అంటే వ్యూ పాయింట్ దగ్గరికి. అదిగో ఇంకా నైట్ టైం అయితే పిచ్చ క్రేజీ ఉంటుంది. నైట్ టైం ఇంకా నైట్ టైం ఏంటంటే మంచిగా లైటింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం వ్యూ అంతా కూడా సూపర్గా ఉంటుంది. జాగింగ్లు చేస్తారు మొత్తం. వోక్స్ వ్యాగన్ సూపర్ ఉంటుంది వెహికల్. వోక్స్ వ్యాగన్ జీటీ వర్టస్ అనుకుంటుంది. అవుతుంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అయింది ఇది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ స్పీడ్ గన్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని వెళ్ళాలి. సో నేను మళ్ళీ రిటర్న్ సేమ్ రోడ్లోనే వెళ్తా. మహా అంటే ఒక 2-3 రోడ్లు తేడా వస్తుందేమో. కాకపోతే కాబట్టి నేను ఇంకా డైరెక్ట్ మీకు నేను ఈ యాప్ అనేది ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వీడియో దీనికి అటాచ్ చేస్తా. వీడియో నాకు తెలిసి నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు దీని సర్వీసింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది, ఏమేమి స్పేర్ పార్ట్స్ చేంజ్ అయ్యి అది మీకు అప్లోడ్ అయితే అవుతుంది. దీని తర్వాత వీడియో అది ఇంకా ఎడిటింగ్ వర్క్లో ఉంది కాబట్టి ఇదే ముందు అయిపోతుంది. అది కొంచెం ఎడిటింగ్ చేసేది ఉంది. ఇంకా అది కొంచెం అక్కడక్కడ మిస్ అయిపోయినాయి కొన్ని పాయింట్స్ అనేది. మళ్ళీ రీషూట్ చేసి ఎడిట్ చేసి పెడతా. ఇంకొకటి ఏంటంటే దీని సస్పెన్షన్ వచ్చేసి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఎందుకంటే ట్రావెలింగ్ సస్పెన్షన్ కాబట్టి కొంచెం స్టిఫ్గానే ఇస్తాడు. మనకు లూజ్ సస్పెన్షన్ ఉంటే ఊగుతుంది బండి కొంచెం స్పీడ్ వెళ్ళంగానే. అదే స్టిఫ్గా ఉందనుకో ఒక 100-110లో కూడా మనకి స్టేబుల్గా ఉంటుంది వెహికల్ అనేది. సో ఇంకా డైరెక్ట్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా కనెక్ట్ చేయాలో యాప్ని మీకు డైరెక్ట్ వీడియోలో చూపిస్తా. బిల్డింగ్స్ మాత్రం క్రేజీ లెవెల్ ఉన్నాయి ఇవి. సో ఇప్పుడు మనం రాక్స్ని మనం ఏదైతే వై కనెక్ట్ యాప్ ఉంటుందో దానికి ఎట్లా కనెక్ట్ చేయాలో చూపిస్తా. ఫస్ట్ అయితే మన సీట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ ఒక నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ ఒక్కొక్క బండికి ఒక్కొక్కలా ఉంటుంది. ఆ నెంబర్ మనం ఏదైతే మన వై కనెక్ట్ యాప్ ఉంటుందో దాంట్లో కనెక్ట్ చేసుకోవాలి. అది మెయిల్తో లాగిన్ అయితే సరిపోతుంది. ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసుకోవాలి. సరే, యమహా వై కనెక్ట్ మనకి ఎంబటే కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ కనెక్ట్ అయిపోయిన తర్వాత యాప్ బ్యాటరీ సింబల్ అయితే చూపిస్తుంది కదా, ఇలా అయితే కనెక్ట్ అయినట్టు మొబైల్కి. ఇప్పుడు మనం ఇంజన్ ఆన్ చేసి అయితే చూద్దాం. ఓకే, మనకి వెహికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఏదైతే బ్యాటరీ వోల్టేజ్ కూడా మనకి ఇక్కడ మనకి చూపిస్తుంది 13.8, 13.6, 14 కొంచెం వేరియేషన్ ఉంటుంది అంతే. మనం ఏదైతే యాక్సిలేటర్ ఇస్తామో ఇది కూడా క్లారిటీ, సూపర్ క్లారిటీ చూపిస్తుంది. ఎంత క్లీన్ అంటే ఇక్కడ చూడండి, సెకండ్స్కి వస్తుంది మనకి. ఏదైతే మనం రెవ్ చేస్తామో ఆ రెవ్ ఆర్పిఎం కూడానే ఇక్కడ రెవ్ అవుతుంది చూడండి. ఇక్కడ సేమ్ ఇంతే, చాలా ఈజీ. మనకి ఇందులో బేసిక్ ఉంటాయి అన్నమాట. అంటే ఇంజన్ ఆయిల్ చేంజ్ కానీ, లేదంటే వేరే డైలీ ఎక్కడ లాస్ట్ టైం పార్కింగ్ ఎక్కడ పెట్టినాం మనం, లాస్ట్ టైం పార్కింగ్, ఫంక్షన్స్ లిస్ట్, ర్యాంకింగ్ పరంగా కానీ, ఫ్యూయల్ ఎంత తాగుతుంది అంటే మన బండి ఎంత మైలేజ్ ఇస్తుంది యావరేజ్గా, ఇది మొత్తం మనకి యూజర్ ఇన్ఫర్మేషన్ ఇదైతే. సో ఇలా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు మనం ఏదైతే మన మొబైల్కి, అంటే వై కనెక్ట్ యాప్లో. మొత్తం టోటల్ డ్రివెన్ వచ్చేసి మనది 15,009 చూపిస్తుంది మన స్పీడోమీటర్లో. మన యాప్లో మాత్రం 15,012 చూపిస్తుంది. తర్వాత
అంతే. ఇంజిన్ ఆయిల్ ఆల్రెడీ మనం చెకప్ చేయించినాం కాబట్టి 14,955 కిలోమీటర్స్కి మనం సర్వీసింగ్ ఇచ్చినాం కాబట్టి ఇంజిన్ ఆయిల్ పర్ఫెక్ట్ చూపిస్తుంది. సో ఇదే అన్నమాట, మనం ఎట్లా కనెక్ట్ చేసుకోవాలో చూపించాను కదా. మీకు డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నా బ్రో. ఒకసారి మీరు మొబైల్కి అయితే కనెక్ట్ చేసి అయితే చూడండి. మనకి ఏదైతే ఆ నెంబర్ ఉంటుందో అది మెయిల్తో లింక్ అవ్వాలి ఫస్ట్ మనం యాప్లోకి, సరిపోతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.